ట్రంప్ సడన్ గా ఇరాన్ మీద ఎందుకు రాత్రి దాడి చేశారు అండ్ దాని తర్వాత ట్రంప్ కానీ ఇరాన్ కానీ చెప్తున్న మాటలేంటి? ఇన్ఫాక్ట్ దీనికి వాళ్ళ మార్కెట్ మనం పడింది అనుకుంటేది తప్పు. మార్కెట్ పడడానికి ఈవెన్ నాట్ జస్ట్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఒకటి కాదు, బంగారం కూడా ఓవర్ నైట్ లో పడడానికి, వెండి కూడా పడడానికి ఓవరాల్ గా ఒకటి కాదు రెండు కాదు మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఇవాళ మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్ కమింగ్ టైమ్స్ లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఏ నెగిటివ్స్ అయినా క్లియర్ అవుతున్నాయంటే అది మన మార్కెట్స్ రిలేటెడ్ గా, ఈవెన్ బంగారం వెండి రిలేటెడ్ గా కూడా పాజిటివ్ అన్న విషయాన్ని మనకి ఈజీగా అర్థమయ్యేలా ఈ డేటా పాయింట్స్ చెప్తాయి. కాబట్టి ఫస్ట్ వీటి గురించి మాట్లాడుకుందాం. తర్వాత మీ దగ్గర ఒక ఆస్తి ఉంది అనుకోండి, ఆ ఆస్తి బ్యాంక్స్ అసలు పట్టించుకోవట్లేదు అనుకోండి, అంటే బ్యాంక్స్ దాన్ని కేర్ కూడా చేయట్లేదు, దాన్ని తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వమని చెప్తున్నాయి అనుకోండి, ఆ ఆస్తికి ఏమైనా వాల్యూ ఉంటుందా? ఇదే జరిగింది ఓపెన్ ఏఐ రిలేటెడ్ గా, చాట్ జీపీటీ రిలేటెడ్ గా. సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర 6% వాటా ఉంది, దాన్ని తాకట్టు పెట్టుకొని నాకు డబ్బులు ఇవ్వండి అని సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు వెళ్తే ₹1 కూడా ఇచ్చేది లేదు అని బ్యాంక్స్ రిజెక్ట్ చేస్తూ ఉండడం సాఫ్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా సాఫ్ట్ బ్యాంక్ స్టాక్ సడన్ గా క్రాష్ అయింది అనమాట. సడన్ గా కరెంట్ పోయింది, మేబీ ప్రాబ్లీ కొంత టైం కి రావచ్చు. సో ఈ లోపు ఉంటున్న ఈ లైటింగ్ తో అడ్జస్ట్ అవుదాం. సో ఈ రీజన్స్ తో సాఫ్ట్ బ్యాంక్ పడ్డం మాత్రమే కాదు, దీంతో ఎయిర్ రిలేటెడ్ ఉంటున్న కంపెనీస్ లో కూడా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ కనిపించింది. వీటి గురించి మాట్లాడుకోవాలి బికాస్ అదే టెక్ రిలేటెడ్ గా సెల్ ఆఫ్ కి కూడా కారణం కాబట్టి. సో వీటిని మాట్లాడుకుంటూ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ డేటా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ నిన్న ఈవినింగ్ వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటాని ఫర్దర్ గా డిస్కస్ చేసుకుందాం. బికాస్ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయిన తర్వాత గోల్డ్ కొంత పెరిగినట్లు పెరిగి మళ్ళీ పడింది. ఈక్విటీ మార్కెట్స్ కూడా ఇవాళ పెరిగినట్లు పెరిగి, ఇవాళ కాదు నిన్న కూడా పెరిగినట్లు పెరిగి మళ్ళీ పడుతున్నాయి. వీటన్నిటి బ్యాక్ ఉంటున్న డేటా అండ్ మన ఇండియన్ మార్కెట్స్ ఇవాళ ప్రైస్ పరంగా బిహేవ్ చేసిన యాక్టివిటీ మీరు మే 8వ తేదీ, మే 9వ తేదీ, ఈవెన్ ఇవాళ మండే, అంటే ఈసారి మండే, ఈ వీక్ మండే కూడా ప్రైస్ రియాక్ట్ అయిన దానికి ఇవాళ దానికి సిమిలర్ ట్రాక్షన్ ఉంటుంది. ఈ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటూ గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా, ధర రిలేటెడ్ గా వస్తున్న ఫాల్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా కూడా, బంగారం సుమారుగా 28%, వెండి సుమారుగా 50% దగ్గరగా పడింది కదా. దీని రిలేటెడ్ గా ఉంటున్న వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ని కూడా డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ నిన్న నైట్ ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. దాన్ని నిన్నటి వీడియోలో జస్ట్ మాట్లాడుకున్నాం, బట్ ఇవాళ వీడియోలో దాని గురించి ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. కానీ దాని తర్వాత యుఎస్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు, వాళ్ళిద్దరి మధ్యలో యుఎస్ కి సంబంధించిన హెలికాప్టర్ ని ఇరాన్ వాళ్ళు కూల్చేశారు. సో దట్ ఇరాన్ కి సంబంధించి యుఎస్ వాళ్ళు దాడులు చేస్తున్నారనేలా మనకి అప్డేట్స్ వచ్చాయా? దాని రిలేటెడ్ గా ఫర్దర్ గా ట్రంప్ నిన్న మీడియా ముఖంగా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. దాని జస్ట్ నేను మీకు ఒకసారి ప్లే చేస్తాను, వినండి. You said that now they will have to pay the price. Yeah. What did you mean by that specifically? Well, we're going to be attacking them very hard. Resuming bombing? Yeah, well, we are. Based on the helicopter, I guess we have the right to do that. You know, they shot down a very incredible, actually an incredible machine. దాంట్లో తను ఏమంటున్నారంటే ఈసారి మళ్ళీ మేము ఇరాన్ ని అటాక్ చేస్తాం, చాలా స్ట్రాంగ్ గా అటాక్ చేస్తాం, వెరీ హార్డ్ గా ఈసారి కొట్టబోతున్నాం అని అంటే రిపోర్టర్ అయితే మరి బాంబులు వేస్తారా వాళ్ళ మీద అంటే ఎస్ వేస్తామని ఎలా స్టేట్మెంట్స్ చేశారు. అండ్ దాని తర్వాత కూడా ఇరాన్ కి సంబంధించిన మిలిటరీ వాళ్ళు టోటల్ గా మాతో ఆడుకుంటున్నారు, వాళ్ళకి ఎటువంటి ఇంటెన్షన్ కూడా లేదు డీల్ రిలేటెడ్ గా, డిస్కషన్ రిలేటెడ్ గా, వాళ్ళు అసలు యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు. మిడిల్ ఈస్ట్ లో వాళ్ళ రిలేటెడ్ గా నావీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం కూడా కుప్పకూలినా సరే చాలా టైం తీసుకుంటున్నారు మాతో నెగోసియేట్ చేయడానికి. ఐ మీన్ వాళ్ళ దగ్గర అసలు ఏ పవర్ లేకపోతున్నా వాళ్ళు ఎందుకో మరి అంత టైం తీసుకుంటున్నారు మాతో మాట్లాడడానికి. ఇప్పటికే చాలా లేట్ అయింది. దే విల్ హ్యావ్ టు పే ప్రైజ్. ఇలా డిలే చేస్తున్నందుకు వాళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందేనలా ట్రంప్ స్టేట్మెంట్ చేయడం, తర్వాత ఇరాన్ రిలేటెడ్ గా నిన్న భారీగా దాడులు చేయడం, తర్వాత ఒక పాయింట్ కి యుఎస్ కి సంబంధించిన సెంట్రల్ కమాండ్ వాళ్ళు మేం చేయాలనుకున్న దాడులు అయితే కంప్లీట్ అయ్యాయి, మా అపాచీ హెలికాప్టర్ రిలేటెడ్ గా కూల్చేశారు, దానికి తిరిగి మేము దాడులు చేస్తున్నాం, ఆ దాడులు అయితే ఇప్పటికి కంప్లీట్ అయ్యాలన్న స్టేట్మెంట్స్ చేశాక ట్రంప్ ఇంకొక స్టేట్మెంట్ చేశారనమాట. ఇరాన్ కి సంబంధించిన లీడర్స్ నన్ను రిక్వెస్ట్ చేశారు, ఇన్ఫాక్ట్ చాలా రిక్వెస్ట్ చేశారు, సో దట్ నేను టెంపరీగా వాళ్ళ మీద యుద్ధాన్ని ఆపుతున్నాను. కానీ ఇక్కడ మీరు గమనించొచ్చు, ఒకవేళ వాళ్ళు రేపట్లోపు డీల్ ని ఒప్పుకోకపోతే, సైన్ చేయకపోతే వాళ్ళ మీద మళ్ళీ నేను బాంబులు వేస్తానని ఇలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అంటే ఎలా అయినా వాళ్ళని బెండ్ చేయాలి, మాటలతో అవ్వట్లేదు. యుద్ధం చేస్తాను, యుద్ధం చేసైనా వాళ్ళని బెండ్ చేస్తాననేలా ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తే, ఎప్పుడైతే ఈ యుఎస్ వాళ్ళు ఇరాన్ మీద దాడి చేశారో ఇరాన్ వాళ్ళు ఓపెన్ గా మీడియా ముఖంగా వచ్చి కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. అక్కడికి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ చేసిన స్టేట్మెంట్, ఇప్పుడు యుఎస్ వాళ్ళు ఇరాన్ కి సంబంధించి సివిలియన్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తున్నారు. అంటే ఇరాన్ కి సంబంధించిన మిలిటరీ మీద కాదు, ఇరాన్ కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ మీద కాదు, ఇరాన్ కి సంబంధించి ప్రజలు వాడుకునే తాగునీటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అమెరికా వాళ్ళు దాడి చేస్తున్నారు. దానికి తిరిగి మేము కువైట్ దగ్గర, బహ్రెయిన్ దగ్గర, జోర్డన్ దగ్గర
ఉంటున్న యుఎస్ బేసెస్ మీద దాడి చేస్తున్నామనేలా దాడి చేశారు ఇన్ఫాక్ట్. కానీ అది ఎంత మేరకు యుఎస్ కి డ్యామేజ్ కలిగించాయో తెలియదు. కానీ ఇరాన్ వాళ్ళైతే తిరిగి రిటాలియేట్ అయ్యారు. యుఎస్ కి సంబంధించిన బేసెస్ ని టార్గెట్ చేసి కువైట్, బెహ్రెయిన్, జోర్డన్ ఈ ప్రాంతాల్లో యుఎస్ కి నష్టం కలిగించే ప్రయత్నం అయితే చేశారు. బట్ అది ఏ మేరకు నష్టం అనేది మనకు అర్థం కావట్లేదు. అమెరికా వాళ్ళేమో ఇలా డిలే చేస్తున్నందుకు మేము తిరిగి దాడి చేస్తాం, రేపటిలోపు ఒప్పుకోకపోతే బాంబులు వేస్తామని చెప్తుంటే ఇరాన్ వాళ్ళేమో ఫోర్స్ తో మమ్మల్ని డీల్ కి తీసుకురాలేదు, అది జరగదు అనేలా ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఈ రీజన్స్ అన్ని కూడా ఓవరాల్ గా ఏదైనా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయంటే క్రూడ్ ఆయిల్ ఇవాళ ఒక పాయింట్ ఆఫ్ టైం లో అంటే మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైం లో $95 per barrel దగ్గరగా ఉన్నది కాస్త మళ్ళీ 92. ఇన్ఫాక్ట్ ఈ వీడియో చేసే టైం కి అయితే బిలో $92 per barrel కి వచ్చేసింది. సో యుద్ధం రిలేటెడ్ గా ఎస్ బ్యాడ్ న్యూస్ లే ఉన్నాయని, కానీ అది మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత రేంజ్ లో ఉన్నాయంటే లేదు. ఎందుకంటే దానికి క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అవ్వట్లేదు. ఏ మాత్రం పానిక్ ఉన్నా, ఏ మాత్రం ప్రెషర్ ఉన్నా ఫస్ట్ చెక్ చేయాల్సిన ఎలిమెంట్ క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అవ్వట్లేదు. ఈవెన్ గోల్డ్ పడిందంటే కూడా మీరు దానికి యుద్ధం కారణంగా రీజన్స్ అని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్న దాన్ని 100% నమ్మద్దు. బికాస్ అదే రీజన్ అయితే ముందు గోల్డ్ కంటే, స్టాక్ మార్కెట్ కంటే రియాక్ట్ అయ్యేది క్రూడ్ ఆయిల్. అక్కడ ప్రెసెంట్ మనకి ఎటువంటి రియాక్షన్ కూడా లేదు. ఇన్ఫాక్ట్ క్రూడ్ ఆయిల్ పడింది. సో ఏదైతే యుద్ధం రిలేటెడ్ గా అప్డేట్స్ ఉన్నాయో ఎస్ మార్కెట్ రిలేటెడ్ గా మంచిది కాదు, కానీ అది ఓవరాల్ మార్కెట్స్ లో అసెట్ క్లాసెస్ లో సెల్లింగ్ ప్రెషర్ ని తెస్తుందా అంటే అది కాదు. అండర్లైన్ చేసి చూడాల్సింది మాత్రం ఒప్పుకోకపోతే, మాతో డీల్ కి రాకపోతే మేము మళ్ళీ బాంబుల్ని పేలుస్తామనేలా ట్రంప్ చేస్తున్న ఈ వార్నింగ్స్ ని చూడాలి. మరి ఇరాన్ వాళ్ళు నెక్స్ట్ 1-2 days లో, నెక్స్ట్ 24 hours లో డీల్ కి రాకపోతే యుఎస్ ఏ లెవెల్లో యాక్షన్ తీసుకుంటుంది ఇరాన్ మీదని. సో ఈ ఎంటైర్ గందరగోళం జరుగుతూ ఉంటే ఇరాన్ వాళ్ళ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేస్తున్నారనేలా అప్డేట్స్ మనకి కొన్ని ప్లాట్ఫామ్స్ లో కనిపించాయి. మరి దీనికైనా క్రూడ్ ఆయిల్ భారీగా రియాక్ట్ అయిందా అంటే ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇరాన్ ఉంది, మళ్ళీ ఓపెన్ చేస్తుంది, మళ్ళీ క్లోజ్ చేస్తుంది. అసలు ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి మార్కెట్ గ్యాప్ కూడా పెద్దగా లేకపోతుండడం, ఎక్కడ కూడా రీసెంట్ టైమ్స్ లో సీరియస్నెస్ వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కి మార్కెట్ అయితే ఇవ్వట్లేదు. బట్ కొన్ని అప్డేట్స్ కొంత బాధ పెడుతున్నాయి. యుఎస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ లో యుఎస్ వాళ్ళు చేస్తున్న స్ట్రైక్స్ కి 3 ఇండియన్ సోల్జర్స్ కాలం చేశారనేలా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఒక అప్డేట్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఇండియన్ కి సంబంధించిన షిప్స్ కూడా ఉంటుంటాయి కదా. సో ప్రాబబ్లీ న్యూస్ రాంగ్ అయితే బాగుంటుంది, కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిలేటెడ్ గా కూడా ఈ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అవుతున్నట్లయితే కనిపిస్తూ ఉంటుంది. దీని రిలేటెడ్ గా అఫీషియల్ గా ట్విట్టర్ పేజ్ లో కూడా కేంద్ర మంత్రి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇనిషియల్ గా మిస్ అయ్యారు 3 ఇండియన్స్, కానీ ఇప్పుడు కాలం చేశారని, వీళ్ళకి ఆ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. డెసిషన్స్ తీసుకుంటున్న వాళ్ళు బానే ఉంటారు ఏసీ రూముల్లో, అన్యం పుణ్యం ఎరగని ప్రజలే ఇలా ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. మరి మార్కెట్ రిలేటెడ్ గా పెయిన్ ని, ప్రెషర్ ని క్రియేట్ చేస్తున్న ఎలిమెంట్స్ ఏంటి, వీటి గురించి మాట్లాడుకుందాం. బట్ మాట్లాడుకునే ముందు యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ని మాట్లాడుకొని ఈ టాపిక్ ని ఎండ్ చేద్దాం. ట్రంప్ చేస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ కామెంట్ ఏంటో తెలుసా? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంట్రోల్ చేస్తున్నది ఇరాన్ కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంట్రోల్ చేస్తున్నది యుఎస్ వాళ్ళే అని, అండ్ ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ ని వీళ్ళు బయటకి తీస్తున్నారని, అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నుంచి భారీ మొత్తంలో షిప్స్ ని కూడా, కమర్షియల్ షిప్స్ ని కూడా సేఫ్ గా పాస్ అయ్యేలా బయటికి తీసుకురాగలిగారని, వాళ్ళ మిలిటరీ డిఫీట్ అయిందని, ఎకానమీ లాస్ట్ అయిందని, ఇరాన్ ఇక లేదని, మొత్తం కంట్రోల్ అమెరికా చేతుల్లోకి వచ్చిందని, ఇన్ఫాక్ట్ ఇరాన్ నుంచి ఆయిల్ ని కూడా మేము తీస్తామనేలా ట్రంప్ స్టేట్మెంట్స్ చేశాక దీనికి యుఎస్ కి సంబంధించిన ఎనర్జీ సెక్రటరీ ఏం కామెంట్స్ చేశారో తెలుసా? ఇరాన్ నుంచి ఆయిల్ తీయడమా, దీని మీద నాకు అసలు ఐడియా కూడా లేదనేలా కామెంట్స్ చేశారు. ఓ పక్కేమో ట్రంప్ ఇరాన్ నుంచి నేను ఆయిల్ తీస్తాను, ఇరాన్ నా కంట్రోల్లోకి వచ్చేసిందని చెప్తుంటే, ఇరాన్ నుంచి ఆయిల్ తీయడం గురించి మాత్రం నన్ను అడక్కండి అనేలా యుఎస్ కి సంబంధించిన ఎనర్జీ సెక్రటరీ చెప్తున్నారనమాట. ఇది ఎందుకు నేను పాయింట్ అవుట్ చేస్తున్నానంటే, ట్రంప్ చేస్తున్న కామెంట్స్ కి కనీసం తన క్యాబినెట్ రిలేటెడ్ గా, తన రిలేటెడ్ ఉన్న అఫీషియల్స్ కూడా సపోర్ట్ చెయ్యట్లేదు. సో వాట్ ఎవర్ ద కామెంట్స్ మనకి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నాయో దాని మార్కెట్ అయితే టెంపరీగా సీరియస్ గా తీసుకుంటూ రియాక్ట్ అవుతుంది, కానీ ఓవరాల్ వాటి ఇంపార్టెన్స్ ప్రాక్టికల్ వేలో చూస్తే జీరో లానే కనిపిస్తుంది. అండ్ ఇరాన్ యుఎస్ రిలేటెడ్ గా ఇష్యూస్ కి క్రూడ్ ఆయిల్ స్ట్రాంగ్ వేలో రియాక్ట్ అవడం కొద్ది వారాల క్రితమే మానేసింది. బాగా గుర్తుంచుకోవాలి, యుద్ధం స్టార్ట్ అయి 105 రోజులు పైగా అయిపోయింది. సుమారు 100 రోజులు దాటేసిన యుద్ధం. ఇది ఒక వెరీ లాంగ్ టెస్ట్ మ్యాచ్ లా కొనసాగుతుంది వితౌట్ ఎన్ ఎండింగ్. బౌలింగ్ చేస్తున్నారు, బ్యాటింగ్ చేస్తున్నారు, ఒక ఎండ్ అయితే ఉండట్లేదు మ్యాచ్ కి. అండ్ స్టేడియం లో ఎవరు చూడట్లేదు మ్యాచ్ ని కూడా, బికాస్ దీనికి ఎండ్ ఎప్పుడో తెలియట్లేదు. కాబట్టి ఇక్కడ స్టేడియం లో ఎవరు చూడకపోవడం అంటే క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అవ్వకపోవడం, ఇది
ప్రెసెంట్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా జరుగుతున్న మ్యాచ్ ఒక పరిస్థితి. సో మార్కెట్స్ రిలేటెడ్ గా ప్రెషర్ పెడుతున్న ఎలిమెంట్, డైరెక్ట్ గా ఇప్పుడు ప్రెషర్ పెడుతున్న ఎలిమెంట్ అయితే ఇది కాదు. ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ ని ప్రెషర్ పెడుతున్న ఎలిమెంట్ అయితే ఏఐ. ఇక్కడ మీరు గమనించారంటే సాఫ్ట్ బ్యాంక్ అటెంప్ట్ టు గెట్ $6 బిలియన్ ఓపెన్ ఏఐ మార్జిన్ లోన్ స్టాల్స్, అంటే స్టాప్ అయిందని ఎలా మీకు అర్థం అవుతుంది కదా. సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నియర్లీ ఓపెన్ ఏఐ కి సంబంధించి 13% దగ్గరగా వాటా ఉంది. దాన్ని తాకట్టు పెట్టుకొని నియర్లీ $6 బిలియన్ దగ్గరగా లోన్ తెచ్చుకుందాం అని ప్రయత్నించడం. అండ్ మొత్తాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, దాని వాల్యుయేషన్ చాలా ఎక్కువే. కొంత మొత్తంలో అయినా దాన్ని తాకట్టు పెట్టుకొని లోన్ తెచ్చుకోవాలని సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు ప్రయత్నించడం, వాళ్ళకి లోన్ దొరకలేదని ఎలా మీకు ఎకనామిక్స్ టైమ్స్ లో మాత్రమే కాదు, బ్లూంబర్గ్, యాహూ అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా వాళ్ళ దగ్గర ఉంటున్న ఓపెన్ ఏఐ రిలేటెడ్ ఉన్న వాటాకి ఎటువంటి లోన్ కూడా బ్యాంక్స్ ఇవ్వట్లేదని ఎలా మీకు డేటా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ ఒక అప్డేట్ తర్వాత సాఫ్ట్ బ్యాంక్ స్టాక్ ధర 8% దగ్గరగా పడింది. బికాస్ దాని ఒక మోస్ట్ వాల్యుబుల్ ఇన్వెస్ట్మెంట్ కి బ్యాంక్స్ వాల్యూ ఇవ్వట్లేదు అనేసరికి, ఆల్సో ఎలా వాల్యూ ఇవ్వట్లేదు అనేసరికి ఎన్విడియా 4%, మైక్రాన్ 5%, బ్రాడ్కామ్ 5% అండ్ సూపర్ మైక్రో కంప్యూటర్స్ 28% దగ్గరగా నిన్న పడింది. ఆల్మోస్ట్ $7 బిలియన్ దగ్గరగా ఫండ్ రైజ్ రిలేటెడ్ గా అప్డేట్స్ తో. సో ఓవరాల్ గా నిన్న మీరు చూస్తే ఏఐ రిలేటెడ్ గా ఫాల్ మనకి కనిపిస్తుంది. దాన్ని ట్రిగ్గర్ చేస్తున్నది మాత్రం రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న మల్టిపుల్ అప్డేట్స్ తర్వాత ఇప్పుడు ఈ సాఫ్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా లోన్ ఫెయిల్యూర్ అండ్ ఒరాకిల్. ఇంట్రెస్టింగ్ గా ఇది గమనించండి, ఒరాకిల్ 10% పడింది. మీరు ఎందుకని చూసారంటే రిజల్ట్స్ లో వీళ్ళ క్లౌడ్ రిలేటెడ్ గా బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వలేదని ఎలా కొంత దగ్గర డేటా కనిపిస్తుంది. క్లౌడ్ రెవెన్యూని వీళ్ళు మిస్ చేశారని, ఏఐ రిలేటెడ్ గా స్పెండింగ్ ఫియర్స్ అని. కానీ క్లౌడ్ రిలేటెడ్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన రెవెన్యూ ఎంతో తెలుసా? $10 బిలియన్. వీళ్ళు పోస్ట్ చేసిన రెవెన్యూ ఎంతో తెలుసా? $9.91 బిలియన్. సో అక్కడ మిస్ అయింది చాలా కొద్దిగే. అసలు ఇన్ఫాక్ట్ $10 బిలియన్ కి $10 బిలియన్ వీళ్ళు పోస్ట్ చేస్తున్నా కూడా రీసెంట్ టైమ్స్ లో వస్తున్న స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఈవెన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నా సరే స్టాక్స్ లో సెల్లింగ్ ప్రెషర్ అయితే మనం చూస్తున్నాం. ఇది సింపుల్ గా చెప్పాలంటే ఏదో ఒక స్టాక్, మన ఇండియన్ స్టాక్ ఏదో ఒకటి రిజల్ట్స్ కి ముందే భారీగా పెరిగిపోయింది అనుకోండి, ఈవెన్ నెంబర్స్ బాగున్న స్టాక్ పడిపోతూ ఉంటది కదా, బికాస్ ప్రాఫిట్ బుకింగ్ అనో లేకపోతే ఇవి మార్కెట్ ముందుగానే అంచనా వేసిందనో. అలా గ్లోబల్ గా ఏఐ కంపెనీలన్నీ వెళ్ళిన ర్యాలీ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఈవెన్ అవి ఎక్స్ట్రాడినరీగా నెంబర్స్ పోస్ట్ చేస్తున్నా ఇంతేనా, ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానే, లేకపోతే ఓహో అనుకున్నదే కదా వచ్చింది ఇంకా అంతకు మించి రాదేమోలే అని ఓవరాల్ గా ఏఐ స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఫాల్ కూడా గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా రెడ్ మార్క్ ని నిన్న మార్కెట్స్ ఎండ్ అయ్యాక క్రియేట్ చేసింది. ఇది గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా. నేను ఇండియన్ మార్కెట్స్ గురించి కూడా మాట్లాడతాను. సో ఏఐ రిలేటెడ్ గా ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ ని ట్రిగ్గర్ చేస్తుంటే వార్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీస్, స్పెషల్లీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో క్లారిటీ లేకపోతూ ఉండడం సెల్ ఆఫ్ ని క్రియేట్ చేయట్లేదు, కానీ ఫ్రెష్ బయింగ్ ని లేకుండా చేస్తూ ఉంది. గుర్తుంచుకోవాల్సింది ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ 10 ఇయర్స్ ఒక వాల్యుయేషన్స్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ మంచి జోన్స్ లో ఉంటున్నాయి. కానీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో క్లారిటీ లేకపోవడం వల్ల ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ ఇంటెన్సిఫై అవ్వడం మాత్రమే కాదు, ఫర్దర్ గా ఫ్రెష్ బయింగ్ కూడా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కనిపించకపోతూ ఉండడం, రూపీ రిలేటెడ్ గా ప్రెషర్ పడుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఫ్రెష్ బయింగ్ ని తగ్గిస్తూ ప్యారలల్ గా ఎల్నినో ఒక ఇంపాక్ట్ కూడా మన ఇండియన్ ఎకానమీ పైన, ఇండియన్ మాన్సూన్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ పడుతూ రూరల్ ఎకానమీ అండ్ ఓవరాల్ ఇండియన్ జీడిపి ఇంపాక్ట్ అవుతుందనేలా కన్సర్న్స్ కూడా ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా ట్రిగ్గర్ చేస్తూ ఉంటే వీటన్నిటికీ తోడు నిన్నొచ్చిన యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, కోర్ ఇన్ఫ్లేషన్ కొంత బెటరే ఉంది, 0.3 ఉంటది అనుకుంటే 0.2 ఉంది. కానీ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ 4.2 ఉంటది అనుకుంటే 4.2 వస్తూ ఉండడం అనుకునేదే కదా వచ్చింది. పెద్ద నెగిటివ్ సర్ప్రైజ్ ఏం లేదు కదా. అంటే నేను లాస్ట్ 2-3 రోజుల నుంచి చెప్తున్నాను, అనుకున్నదే చాలా ఎక్కువ, 4.2 ఎక్కువ. బికాస్ యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ 2 దగ్గరగా ఉండాలి, అలాంటిది డబల్ దగ్గరగా ఉంది, 4.2 దగ్గరగా ఉంది. 4 బిలో వస్తుంటే మంచిదని కూడా చెప్పాను ఇన్ఫ్లేషన్ డేటా రాకముందు. 4.2 రావడం కూడా బిగ్ నెగిటివ్ సర్ప్రైజ్ అయితే కాదు, కానీ మార్కెట్ కి అది పాజిటివ్ ఎలిమెంట్ అయితే కాదు. సో ఆ డేటా వచ్చిన తర్వాత మార్కెట్ అనుకున్నదే కదా వచ్చిందని ఎలా మార్కెట్ కొంతలా వోల్టైల్ గా పైకి కిందకి మూవ్ అయినా ఓవరాల్ గా గోల్డ్ అక్కడి నుంచి ఫాల్ అయింది, సిల్వర్ అక్కడి నుంచి కొంత డిప్ అయింది. ఈక్విటీ మార్కెట్ స్టెబిలైజ్ అయినట్లే స్టెబిలైజ్ అయ్యాయి, కానీ ఓవరాల్ గా రేట్ హైక్ ఫియర్స్ ఆర్ రేట్ కట్ అంత ఈజీగా ఉండదు, ఇన్ఫ్లేషన్ హాట్ గానే ఉందన్న ఒక కన్సర్న్స్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో ఇవి మార్కెట్స్ రిలేటెడ్ గా ఫాల్ కి రీజన్స్. సో ఇన్ కమింగ్ టైమ్స్ ఎల్నినో రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే మాన్సూన్స్ ఉన్నాయని ఎలా మనకి డేటా వచ్చినా, వార్ త్వరగా ఎండ్ అవుతున్నట్లు మనకు అప్డేట్స్ వచ్చినా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రేట్ హైక్స్ రిలేటెడ్ గా కన్సర్న్స్ ని ఈజ్ అయ్యేలా ఫెడ్ వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్స్ జూన్ 17వ తేదీ చేస్తున్నా, ఇవన్నీ కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా మంచి విషయాలుగానే చూడాలి. వీటన్నిటితో పాటు స్పేస్ ఎక్స్ వాళ్ళు కమింగ్ టైమ్స్ లో ఐపీఓకి రాబోతున్నారు. సుమారుగా $75 బిలియన్ కి ఐపీఓ ద్వారా వాళ్ళు ఫండ్
ఫండ్స్ రైజ్ చేయబోతున్నారు. స్పేస్ ఎక్స్ ఎంత హాట్ గా ఓవరాల్ ఈక్విటీ మార్కెట్ ని హిట్ చేయబోతుందో ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఒక పెద్ద ఐపీఓ ఇండియన్ మార్కెట్ లో వస్తుంది అనుకోండి, ఎగ్జాంపుల్ మన ఇండియన్ మార్కెట్ లో చాలా పెద్ద ఐపీఓ వస్తుంది అనుకోండి, ఇండియన్ మార్కెట్ లో మీరు సెల్ ఆఫ్ చూస్తుంటారా చూడరా? ఎందుకంటే దాంట్లో డబ్బులు పెట్టాలంటే కొత్తగా డబ్బులు గాల్లో నుంచి రావు కదా, ఆల్రెడీ మార్కెట్ లో పెట్టిన డబ్బులే కొంత బయటకు వచ్చి ఐపీఓ లోకి వెళ్తూ ఉంటాయి. సో ఆ టైంలో మార్కెట్స్ కొంత పడుతూ ఉంటాయి. ఒకేసారి పెద్ద ఐపీఓలు 2-3 వచ్చాయి అనుకోండి, మార్కెట్ లో మనం కొంత వీక్నెస్ ని చూస్తుంటాం కదా. అలాంటిది గ్లోబల్ గా అది కూడా ఎలాన్ మస్క్ కి సంబంధించి మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ అయిన టెస్లా రిలేటెడ్ గా ఉంటున్న సేమ్ లీగ్ కి సంబంధించి అది కూడా స్పేస్ రిలేటెడ్ గా సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తున్న స్పేస్ ఎక్స్ వాళ్ళు ఐపీఓగా వస్తున్నారండం, అండ్ అది ఆల్మోస్ట్ ఒక 4 times దగ్గరగా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటుండడం. వాళ్ళు $75 billion రైజ్ చేయాలి విత్ $1.75 trillion ఆఫ్ వాల్యుయేషన్ అంటూ ఉండడం. సో ఇది ఒక పెద్ద ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందంటేనే డబ్బులంతా ఇతర అసెట్ క్లాసెస్ నుంచి అంతా పూల్ అవుట్ అయి స్పేస్ ఎక్స్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కమింగ్ టైమ్స్ స్పేస్ ఎక్స్ తో పాటు ఆంథ్రోపిక్ వాళ్ళు మార్కెట్ లోకి వచ్చి చాట్ జీపీటీ వాళ్ళు కూడా మార్కెట్ లోకి వస్తుంటే పెద్ద పెద్ద వాల్యుయేషన్స్ లో వస్తుంటే దాన్ని ఓవర్ సబ్స్క్రైబ్ చేయాలనే ప్రయత్నం జరుగుతున్నా సరే ఆ పాయింట్స్ లో కూడా ఇవి గ్లోబల్ మార్కెట్స్ ని, ఈక్విటీ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ అని కాదు గ్లోబల్ మార్కెట్స్ ని, అన్ని అసెట్ క్లాసెస్ ని టెంపరీగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. లిక్విడిటీ ప్రెషర్ అంటారు, వేరే వేరే వాటిలన్నింటిలోంచి డబ్బులు పూల్ చేసి ఐపీఓస్ అప్లై చేయడం అనమాట. ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, గోల్డ్ లో ఉంచారు, సిల్వర్ లో ఉంచారు, స్టాక్ మార్కెట్ లో ఉంచారు, ఓ ఐపీఓ వస్తుంది, దాంట్లో మీకు డబ్బులు బాగా వస్తుందని అర్థమైంది అనుకోండి, అన్ని అమ్మేసి ముందు ఐపీఓ తీసుకొని ఆరు అప్లై చేసి వస్తే వచ్చినట్టు, రాకపోతే మళ్ళీ అవి కొనుక్కుందాంలే ఒకవేళ వస్తే దీంట్లో డబ్బులు వస్తుంది కదా అని ఒక ఆశతో ఐపీఓ అప్లై చేస్తారు కదా. అలా అందరూ కూడా బయటకి వస్తే చాలా అసెట్ క్లాసెస్ నుంచి వస్తే సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇది కూడా మనం మైండ్ లో ఉంచుకోవాలంటే ఈ లాజిక్ ని కూడా మనం మైండ్ లో ఉంచుకోవాలి విత్ అదర్ ఆస్పెక్ట్స్ తో పార్ట్ అనేది గుర్తుంచుకోవాలంటే కమింగ్ టైమ్స్ లో ఇతర ఐపీఓస్ బిగ్ ఐపీఓస్ వస్తున్నప్పుడు టెంపరీగా అన్ని అసెట్ క్లాసెస్ లో కూడా కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. స్పేస్ ఎక్స్ ఒక లిస్టింగ్ రేపు, సో ఆ లిస్టింగ్ తర్వాత ఐపీఓ రిలేటెడ్ గా లాక్ అయిన మనీ రిలీజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఫర్దర్ గా మనీ ఎటు ఫ్లో అవుతుంది, ఏ అసెట్ క్లాస్ లో ఫ్లో అవుతుంది అనేది డిపెండింగ్ అపాన్ ద కండిషన్స్ డిసైడ్ అవుతుంది. బట్ అట్లీస్ట్ లాక్ అయిన మనీ రిలీజ్ అవడం కూడా ఇతర అసెట్ క్లాసెస్ కి మంచి విషయమే. లెట్స్ సీ రేపు స్పేస్ ఎక్స్ రిలేటెడ్ గా లిస్టింగ్ ఎలాంటి రిటర్న్స్ ని ఐపీఓ ఇన్వెస్టర్స్ కి ఇస్తుందని. సో ఇవి ఓవరాల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న వెరీ ఇంపార్టెంట్ డేటా. నెక్స్ట్ బంగారం వెండి గురించి మాట్లాడుకోవాలి. బంగారం పెరుగుతున్నప్పుడు మనకి ఫుల్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ యాక్టివిటీ కనిపించింది కదా, ఇప్పుడు బంగారం పడుతుంది. ఎక్కడ మనకి సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నట్లు కనిపించట్లేదు, ఈవెన్ ఇన్ఫాక్ట్ అమ్ముతున్నట్లు కూడా కనిపించట్లేదు. బట్ గోల్డ్ పడ్డానికి మాత్రం కారణం రేట్ హైక్స్ రిలేటెడ్ గా ఫియర్స్. ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఎక్స్పెక్టెడ్ లానే హైగానే వచ్చింది కాబట్టి ఫెడ్ వాళ్ళు రేట్ హైక్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటారు, ఆర్ అట్లీస్ట్ కట్ అయితే ఖచ్చితంగా ఉండదు. 2026 లో హైక్ అని ఉందంటే అది గోల్డ్ రిలేటెడ్ గా ప్రెషర్ పెడుతుందని ఒక కన్సర్న్సే గోల్డ్ రిలేటెడ్ గా ఫాల్ కి ప్రధానమైన కారణం. అండ్ టెక్నికల్ గా చూసినప్పుడు బంగారం ఆల్రెడీ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే పీక్ మనకి $5,600 per ounce అనమాట. నేను ఇంటర్నేషనల్ మార్కెట్స్ గురించే మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ $4,100 దగ్గరికి వచ్చేసింది. అంటే సుమారుగా ఒక 27% దగ్గరగా బంగారం ఆల్రెడీ పడింది. అదే మీరు వెండి చూసారనుకోండి, $122 per ounce దగ్గరగా ఉండేది, అది ఇప్పుడు 62 దగ్గరకు ఉంది. అదైతే సుమారు 50% పడిపోయింది వెండి ఇంటర్నేషనల్ మార్కెట్ లో. సో బంగారం 27%, వెండి 50% ఆల్రెడీ పడిన తర్వాత కూడా ఒకవేళ ఇప్పుడుంటున్న లెవెల్స్ దగ్గర కానీ మార్కెట్ రెస్పెక్ట్ చేయకపోతే ఫర్దర్ గా టెక్నికల్ గా ఇంకా కిందకి స్లైడ్ అయ్యే అవకాశం ఉందనేలా కొన్ని ప్లాట్ఫామ్స్ లో మీకు డేటా కనిపిస్తూ ఉంటుంది. అంటే విత్ చార్ట్స్ ని చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ధర ప్రెసెంట్ ఉన్న సపోర్ట్స్ ని బ్రేక్ చేసి కిందకి వెళ్తుంటే ఫర్దర్ గా 3,400 దానికి లాజిక్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 2025 పీక్ నుంచి డ్రా చేసిన ఫిబొనాచి ఎక్స్టెన్షన్ 100% అక్కడ వరకు మీట్ అవుతుందని. కానీ ఇంకా మనకి దానిపైన ఉంటున్న 4,000 మార్క్ అండ్ 4,020 మార్క్ గోల్డ్ ఇంకా బ్రేక్ చేసి కిందకైతే వెళ్ళలేదు. సో ఓవరాల్ బులియన్ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుందనే మనం అనుకుంటున్నాం. బట్ గ్లోబల్ అసెట్ క్లాసెస్ అన్నిట్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ ఉంది, ఇంక్లూడింగ్ క్రిప్టో, బికాస్ ఆఫ్ రేట్ హైక్ ఫియర్స్. ఆల్సో రీసెంట్ గా చెప్పాను కదా, మన ఇంట్లో ఏదైనా కష్టం ఉంటే మన దగ్గర ఉన్న డబ్బులతో ఏదైనా బంగారం కొనుక్కుందాం అనుకుంటామా, కష్టాలు తీర్చుకోవాలనుకుంటామా? అలానే కంట్రీస్ అన్నిటికీ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఇప్పుడు కష్టం వచ్చేసరికి ఉంటున్న డబ్బుల్ని క్రూడ్ ఆయిల్ కి ఇతర వాటికి పెట్టుకోవడానికి సరిపోతుందే కానీ బంగారం కొనే అంతలా డిసిషన్ తీసుకునేలా సెంట్రల్ బ్యాంక్స్ స్టెప్స్ తీసుకోవట్లేదు. కాబట్టి బంగారం సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి సపోర్ట్ ని బికాస్ ఆఫ్ ఈ వార్ రిలేటెడ్ గా అన్సర్టనిటీతో
చేతితో కోల్పోయింది. కానీ గుర్తుంచుకోవాలి, ఇది టెంపరీ పర్మనెంట్. వార్ అయితే ఒక పాయింట్ కి ఎండ్ అవ్వాల్సిందే. ఇమీడియట్ గా వెంటనే బంగారం వెళ్ళి కొనేస్తాయా సెంట్రల్ బ్యాంక్స్ అంటే కాదు. కొంత ఎకానమీని సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నంలోనే ఉంటాయి. బట్ ఎప్పుడైతే యుద్ధం ఎండ్ అవుతుందని ఒక క్లారిటీ వస్తుందో ఈక్విటీ మార్కెట్స్ తో పాటు బంగారం రిలేటెడ్ గా కూడా మీకు సెంటిమెంట్ పాజిటివ్ గా కనిపిస్తుంది. బట్ ఈ లోపు యుద్ధం ఎండ్ అవ్వకపోతుంటే ఈక్విటీ మార్కెట్స్ తో పాటు బంగారం వెండిలో కూడా మీరు సెల్లింగ్ ప్రెషర్ ని చూస్తారు. దీనికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. కాబట్టి ఈవెన్ పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటున్నా వెంటనే పెట్టడం కాకుండా స్టాగర్డ్ మేనర్ లో నెల నెల కొంత మొత్తంలో పెట్టుకుంటూ వెళ్ళడం. ఎందుకంటే యుద్ధం ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి బెటర్ అప్రోచ్ అయితే అవుతుంది. సో ఎంత పడినా సరే యుద్ధం రిలేటెడ్ గా క్లారిటీ రానంత వరకు మళ్ళీ స్ట్రాంగ్ గా పెరిగిపోతాయి అసెట్ క్లాసెస్ అన్ని అంటే అదంత ఈజీ కాదు. ఇక్కడ యుద్ధం అంటే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా కన్సర్న్ అని కాదు. యుద్ధం కారణంగా ఇన్ఫ్లేషన్ పెరిగి రేట్ హైక్లు ఎక్కడ జరుగుతాయనేది మెయిన్ ప్రాబ్లం. సో లాజిక్ అర్థం చేసుకోండి. క్రూడ్ ఆయిల్ పెరగడము ఎకానమీకి మంచిది కాదు. ఇండియన్ ఎకానమీ కాదు, మోస్ట్ ఆఫ్ ద మేజర్ క్రూడ్ ఇంపోర్టింగ్ ఎకానమీస్ కి మంచిది కాదు. దాని కారణంగా ఇన్ఫ్లేషన్ పెరిగి రేట్ హైక్ చేస్తారనేది ఇంకా మేజర్ తలనొప్పి అనమాట. గోల్డ్ రిలేటెడ్ గా స్పెషల్లీ సిల్వర్ రిలేటెడ్ గా కూడా సిమిలర్ యాక్టివిటీ ఉంటుంది. సో ఇంకా బంగారం పడుతుందా అంటే యుద్ధం అక్కడ ఎండ్ అవ్వకపోతే ఇన్ఫ్లేషన్ అలానే పెరుగుతుంది అనేలా మార్కెట్ కి అర్థం అవుతుంటే రేట్ హైక్ డెసిషన్స్ ఉంటాయి అనుకుంటే ప్రెషర్ మాత్రం కొనసాగే అవకాశం ఉంటుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఇవాళ అన్ని ఎక్స్చేంజ్ డేటా అయితే ఇంకా రాలేదు, 10th జూన్ అనే ఉంది. ఎన్ఎస్సి లో మాత్రం 2249 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. మిగిలిన ఎక్స్చేంజ్ లో కూడా సెల్ చేస్తే ఈ నెంబర్ పెరిగే అవకాశం ఉంది. అండ్ వాళ్ళ నెట్ షార్ట్స్ 90% దగ్గరగా ఉన్నాయి. అండ్ మన మార్కెట్ ఇవాళ వెళ్ళిన లో 23,070. ఇదే మీరు జూన్ 8వ తేదీ ఆ పాయింట్ లో కూడా గమనించవచ్చు, విచ్ ఈస్ మండే. ఈ మండే కానీ ఈవెన్ జూన్ 9వ తేదీ కూడా సిమిలర్ గా ఇక్కడ వరకు వచ్చే మళ్ళీ మార్కెట్ పైకి పెరిగే ప్రయత్నం చేసింది. అండ్ ఇవాళ కూడా సిమిలర్ యాక్టివిటీ మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. దాని కిందకైతే వెళ్ళి ముగియట్లేదు. ఒకవేళ ముగుస్తుంటే మాత్రం అది ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా మంచి విషయం అయితే కాదు టెక్నికల్ గా. అండ్ పైకి పెరుగుతూ ఉంటే 23,550 20-day మూవింగ్ యావరేజ్ పైకి వెళ్లకుండా మార్కెట్ లో ఏ రికవరీ వస్తున్నా నేనైతే దాన్ని స్ట్రాంగ్ గా నమ్మట్లేదు. బికాస్ నిన్న కానీ ఇవాళ కానీ వస్తున్న ఎవ్రీ రైస్ తర్వాత కూడా సెకండ్ హాఫ్ లో స్టెబిలిటీ లేకపోవడం పక్కన పెడితే ఫర్దర్ సెల్లింగ్ కనిపిస్తూ ఉండడం, మార్కెట్ లో రేపేం జరుగుతుందని ఒక ఫియర్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నట్లయితే అర్థమవుతుంది. స్పెషల్లీ ఏదైనా స్టేట్మెంట్స్ వస్తాయేమో, దానికి ఏదైనా మార్కెట్ ఓపెనింగ్ లోనే రియాక్ట్ అవుతుందేమో అని సెకండ్ హాఫ్ లో షార్ట్స్ క్రియేట్ అవడం అండ్ లాంగ్స్ అన్వైండ్ అవడం మార్కెట్ లో గమనిస్తూ ఉన్నాం. అండ్ ఎక్స్ట్రీమ్ షార్ట్స్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా 90% దగ్గరగా మార్కెట్ లో ఉన్నాయి. వార్ రిలేటెడ్ గా మనకి క్లారిటీ వచ్చిందంటే క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అయిపోవడమే కాదు, రేట్ హైక్ రిలేటెడ్ గా ఫియర్స్ కూడా ఎండ్ అవుతాయి. కాబట్టి క్లారిటీ రావడం మోస్ట్ ఇంపార్టెంట్. అలానే ట్రంప్ ఇరాన్ వాళ్ళు చేసే స్టేట్మెంట్స్ కి మార్కెట్ భయపడిపోతుందా అంటే పానిక్ అయిపోయి బిగ్ క్రాష్ అయిపోతుందంటే అలా కాదు. కానీ క్లారిటీ లేకపోవడం మాత్రం మార్కెట్ మీద ప్రెషర్ పెడుతూనే వస్తుంది. లెట్స్ హోప్ ఈ ఎంటైర్ ఇష్యూస్ అన్ని త్వరగా సార్ట్ అవుట్ అవ్వాలని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న వెరీ ఇంపార్టెంట్ డేటా మొత్తాన్ని కనెక్ట్ చేస్తూ ఇలా వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటూ ఉంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఎంటార్ టెక్నాలజీస్ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్ కదా, ఇవాళ 13% దగ్గరగా ఒక పాయింట్ లో పడింది. దీనికి కారణం కీ క్లయింట్ బ్లూమ్ ఎనర్జీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు. ఆ అప్డేట్ తో బ్లూమ్ ఎనర్జీ స్టాక్ నిన్న యుఎస్ లో 10% దగ్గరగా పడింది. దాంతోనే ఇక్కడ కూడా ఎంటార్ టెక్నాలజీ స్టాక్ పడింది. బికాస్ బ్లూమ్ ఎనర్జీ వాళ్ళకి సంబంధించి వీళ్ళకి 55 to 60% దగ్గరగా బిజినెస్ వస్తుంటుంది. కాబట్టి వాళ్ళకి బిజినెస్ తగ్గుతుందంటే ఆటోమేటిక్ గా వీళ్ళకి బిజినెస్ తగ్గుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇందుకే బ్లూమ్ ఎనర్జీ వాళ్ళు ఏం అప్డేట్ చేశారు, వాళ్ళకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా పాస్ చేస్తున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. 1.8 గిగావాట్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అది. ఇది క్రూసో ఎనర్జీ వాళ్ళ డేటా సెంటర్ ప్రాజెక్ట్. వాళ్ళు ఏం అప్డేట్ చేశారంటే వాళ్ళ ఎండ్ కస్టమర్ ఈ ప్రాజెక్ట్ పాస్ చేయమనేలా రిక్వెస్ట్ చేస్తునేసరికి ఈ ప్రాజెక్ట్ ని పాస్ చేస్తున్నట్లు క్రూసో ఎనర్జీ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం, ఇది బ్లూమ్ ఎనర్జీకి మంచిది కాదు. కాబట్టి బ్లూమ్ ఎనర్జీ స్టాక్ పడింది. అక్కడి నుంచి 55 నుంచి 65% దగ్గరగా రెవెన్యూ సంపాదించే ఎంటార్ టెక్ స్టాక్ కూడా ఇవాళ సిమిలర్ గానే పడింది. గుర్తుంచుకోవాలి, ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వలేదు, ప్రాజెక్ట్ పాస్ అయిందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ లో 900 మెగావాట్ కి సంబంధించిన బ్లూమ్ ఎనర్జీకి సంబంధించిన ఫ్లూయల్ సెల్స్ యూజ్ అవుతాయి. కాబట్టి ఇది వీళ్ళకి సంబంధించిన వన్ ఆఫ్ ద కీ ప్రాజెక్ట్స్. అలాంటి ప్రాజెక్ట్ పాస్ అవుతుంది అనేసరికి ఏ రిలేటెడ్ గా కన్సర్న్స్ కూడా ఉన్నాయి కదా, అవి ఇవి అన్ని మిక్స్ అవుతూ ఉండడం, అక్కడ బ్లూమ్ ఎనర్జీ ఇక్కడ ఎంటార్ టెక్ రెండు కూడా ఇంపాక్ట్ అయ్యాయి. సో ఎంటార్ టెక్ స్టాక్ లాస్ట్ ఒక సంవత్సరంలోనే సుమారుగా 3 రెట్లు పైగా పెరిగిన కంపెనీ. బికాస్ ఈ ఆర్డర్లన్నీ కమింగ్ టైమ్స్ లో ఎగ్జిక్యూట్ అవుతాయని. కానీ అలాంటి టైంలో వన్ ఆఫ్ ద కీ ప్రాజెక్ట్ పాస్ అనేసరికి మరి మిగతా ఆర్డర్స్ అయినా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతాయా, ఇది ఒక మేజర్ క్వశ్చన్. అండ్ ఈ పాస్ అయిన ప్రాజెక్ట్ పాస్ తో ఆగుతుందా ఆర్ ఫర్దర్ గా క్యాన్సిల్ అవుతుందా? ఏఐ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో
వస్తున్న నెగిటివ్ అప్డేట్స్ బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తాయి. ఈ కన్సర్న్స్ అన్ని కూడా స్టాక్ లో ఇవాళ కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే తీసుకొస్తున్నాయి. మేనేజ్మెంట్ దీని రిలేటెడ్ గా ఒక ప్రాపర్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా వీళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా ఈవెన్ బ్లూమ్ ఎనర్జీకి వచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనేది ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా గమనించాలి. బికాస్ వీళ్ళు FY27 రిలేటెడ్ గా గైడెన్స్ కూడా రెవెన్యూలో 80% గ్రోత్, ఆర్డర్ బుక్ కూడా 5000 crore దగ్గరగా ఉంటుందని ఎలా స్టేట్మెంట్స్ చేశారు. చాలా స్ట్రాంగ్ అవుట్లుక్. మరి చూడాలి అవుట్లుక్ ని వీళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోగలరని. ఎగ్జిక్యూట్ అవుతుంటే మాత్రం ఇన్వెస్టర్స్ కి చాలా మంచి విషయమే. ఒకవేళ కాకపోతుంటే ఆల్రెడీ స్ట్రాంగ్ గా పెరిగింది కదా, సెల్లింగ్ ప్రెషర్ ని కూడా ఇన్వెస్టర్స్ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ డామ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు పెన్ మేకర్ అయిన రెనాల్డ్స్ ఉంది కదా, రెనాల్డ్స్ పెన్స్ చాలా సార్లు మీరు చూసే ఉంటారు. సో దాన్ని ఎక్వైర్ చేస్తున్నారనేసరికి ఇవాళ స్టాక్ స్ట్రాంగ్ గా పెరిగింది. ఆల్మోస్ట్ $3.7 million అప్ ఫ్రంట్ కన్సిడరేషన్ తో ఈ డీల్ ముందుకు వెళ్ళబోతుందని. సేల్ ఆఫ్ పెన్స్ మాత్రమే కాదు, మార్కర్స్, హైలైటర్స్ అండ్ స్కూల్ సప్లైస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఈ డీల్ కుదుర్చుకోబోతున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎలా ఎక్వైర్ చేస్తున్నారు రెనాల్డ్స్ ని? అదేనా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్వైర్ చేయడానికంటే ఫ్రెండ్స్ ఇప్పుడు దానికి సంబంధించిన పేటెంట్స్ అండ్ డిజైన్స్ ఉంటాయన్నమాట. అండ్ ట్రేడ్ మార్క్స్ ఉంటాయి, కాపీ రైట్స్ ఉంటాయి అండ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. వీటన్నిటిని ఇండివిజువల్ గా వీళ్ళు ఎక్వైర్ చేసుకుంటూ రావాలి. ఇదంతా కూడా July 1st లోపు కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. పేటెంట్స్ అండ్ డిజైన్స్ ని శాన్ఫోర్డ్ LP వాళ్ళ దగ్గర నుంచి, ట్రేడ్ మార్క్స్ అండ్ డొమైన్ నేమ్స్ ని లుక్సెంబర్గ్ బ్రాండ్స్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అక్విజిషన్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత వీళ్ళకి రాయల్టీ ఫ్రీ లైసెన్స్ రెనాల్డ్ బ్రాండ్ ని యూజ్ చేసుకోవడానికి కార్పొరేట్ అండ్ యాక్సలరీ పర్పసెస్ కోసం వీళ్ళకి దొరుకుతుంది. దీంతో వీళ్ళు ఫర్దర్ గా దాని రిలేటెడ్ గా బిజినెస్ చేసుకోవచ్చు. ఈ రీజన్స్ తోనే స్టాక్ ఇవాళ పెరిగింది. ఇప్పుడు నేను మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గానే అనిపించిందా? మీకు అలా అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ డేటా చూస్తే కొంత ఇబ్బందికరంగా ఉన్నా ఇక ఇదే ఒక న్యూ నార్మల్ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ బయింగ్ ల్యాప్టాప్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ EMI లోనే ఉంటున్నాయంట. ఆల్మోస్ట్ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇండియాలో ఒక 100 సేల్ అవుతుంటే అందులో 45 దగ్గరగా EMI లోనే ఉంటున్నాయని, స్పెషల్లీ 36 నెలల నో కాస్ట్ EMI, జీరో కాస్ట్ EMI స్కీమ్స్ ఎక్కువగా ప్రజలు చూస్ చేసుకుంటున్నట్టు. అంటే 3 సంవత్సరాలకి ప్రైస్ అంతటిని డివైడ్ చేసి చిన్న చిన్న మొత్తాల్లో కట్టుకుంటూ స్మార్ట్ ఫోన్స్ ని, ల్యాప్టాప్స్ ని ఎక్కువ మంది కొంటున్నట్టు, లాంగర్ టెన్యూర్ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ కి ప్రజలు వెళ్తున్నట్టు డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఇన్కమ్ సోర్సెస్ స్టడీగా ఉండి, ప్రాపర్ ప్లానింగ్ ఉండి, ప్రాపర్ అడ్జస్ట్మెంట్స్ ఉండి తీసుకుంటే పర్లేదు. కానీ జస్ట్ బికాస్ వాళ్ళు నో కాస్ట్ EMI ఇస్తున్నారు కదా అని మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని అవసరం ఉన్నా లేకపోయినా హై ఎండ్ ప్రొడక్ట్స్ ని నో కాస్ట్ EMI లో పెట్టుకుంటూ వెళ్తే ఇన్కమ్ డిస్టర్బ్ అయినా ఆర్ వితౌట్ ఈవెన్ ఇన్కమ్ డిస్టర్బ్ అవ్వకపోతున్నా ఈ అన్నెసరీ స్పెండింగ్స్ ఒక పాయింట్ లో ఫైనాన్షియల్ గా మీ స్పెండింగ్ సైకాలజీని కంప్లీట్ గా టేక్ ఓవర్ చేస్తూ ఉంటాయి. సో బయట ఉన్న ఆఫర్లు కానీ అన్నెసరీ జీరో కాస్ట్ EMI జోలికి కానీ మీరు వెళ్ళకండి. అండ్ రీసెంట్ గా మీరు జీరో కాస్ట్ EMI ఆర్ నో కాస్ట్ EMI లో కొన్న పెద్ద పర్చేజ్ ఏంటి అండ్ ఆల్సో నో కాస్ట్ EMI పై మీ అభిప్రాయాన్ని కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ యూనిక్ కామర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది లిస్టెడ్ కంపెనీ. దీని బిజినెస్ ఈ కామర్స్ SaaS ప్లాట్ఫామ్ అనమాట. ఈ కామర్స్ రిలేటెడ్ గా ఇది ఒక SaaS ప్లాట్ఫామ్. వీళ్ళు ఇప్పుడు ఆప్ట్రా వాళ్ళతో పార్ట్నర్ అయి ఏషియాలో, స్పెషల్లీ ఇండియాతో పాటు GCC అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నారని ఎలా అప్డేట్ చేస్తున్నారు. ఇది ఇంకొంచెం బ్రేక్ చేద్దాం. యూనిక్ కామర్స్ వాళ్ళు అంటే ఈ కామర్స్ రిలేటెడ్ గా SaaS సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ గా బిజినెస్ ఇస్తున్న వీళ్ళు ఆప్ట్రా వాళ్ళతో టైప్ అవుతున్నారంటే స్టాక్ ఎందుకు ఇంతలా ఎగ్జిట్ అయింది? వాళ్ళ 10% ఎందుకు పెరిగింది అంటే ఈ ఆప్ట్రా అనేది బిన్నీ బన్సల్ ఉన్నారు కదా, ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన కో ఫౌండర్, వాళ్ళకి సంబంధించిన కంపెనీ. వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 33 దగ్గరగా కన్స్యూమర్ బ్రాండ్స్ అక్రాస్ ఇండియా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో వాళ్ళ ఆపరేషన్స్, ఆల్మోస్ట్ 13+ కంట్రీస్ లో వాళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి. 16+ దగ్గరగా సేల్స్ ఛానల్స్ ఉన్నాయి. అండ్ ఈ యూనిక్ కామర్స్ వాళ్ళకి ఇండియా దగ్గర నుంచే 95 to 96% బిజినెస్ వస్తుంది. ఇప్పుడు ఇతర కంట్రీస్ లో వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్ గా బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళతో టైఅప్ అయి వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు ఇతర కంట్రీస్ కి, స్పెషల్లీ GCC అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాకి అనేసరికి స్టాక్ ఇవాళ ఎగ్జైట్ అయ్యింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే ఎక్కువ ఇథనాల్ ని బ్లెండ్ చేసి అమ్ముతున్న ఫ్యూయల్స్ ఉన్నాయో దాన్ని ఎక్సైజ్ డ్యూటీ నుంచి ఎగ్జామ్ చేస్తుంది. స్పెషల్లీ పెట్రోల్ లో 22 నుంచి 30% ఇథనాల్ ని కానీ కలిపి ఉంటే అవన్నీ కూడా ఎక్సైజ్ డ్యూటీ నుంచి ఎగ్జామ్ అవ్వబోతున్నాయని ఎలా అప్డేట్స్ చేస్తున్నారు. సో క్లియర్ గా ఇథనాల్ ఒక బ్లెండింగ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు, దానికే పర్టికులర్ గా ఆ గ్రేడ్ ఆఫ్ ఫ్యూయల్ కి మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇస్తున్నట్లు అర్థమవుతుంది. నెక్స్ట్ BCPL రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి 13 crore 10 lakhs విలువ చేసే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్ బిలాస్పూర్ డివిజన్ రిలేటెడ్ గా లభించినట్టు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ 130 కోట్ల దగ్గరగా ఉంటుంది. చాలా చిన్న కంపెనీ. 13 కోట్ల ఆర్డర్ అంటే వీళ్ళకి పెద్ద ఆర్డరే. వాస్కాన్ ఇంజనీర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 340
47 crore 43 lakhs విలువ చేసే ఈపీసీ ఆర్డర్ సిపిడబ్ల్యూడి వాళ్ళ దగ్గర నుంచి, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి లభించినట్టు. ఇది ఆర్బీఐకి సంబంధించిన క్వార్టర్స్ రీడెవలప్మెంట్ రిలేటెడ్ గా గోహతిలో వీళ్ళు వర్క్ చేస్తారని, నెక్స్ట్ 36 months లో ఈ వర్క్ ని కంప్లీట్ చేసుకుంటారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ కూడా 800 కోట్ల దగ్గరగా ఉంటుంది. వీళ్ళకి 347 కోట్ల ఆర్డర్ అంటే సిగ్నిఫికెంట్ ఆర్డర్ గానే చూడాలి. 3A ఇన్ఫోటెక్ వాళ్ళు ఉన్నారా, 350 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ. వీళ్ళకి 37 కోట్లు విలువ చేసే హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ పాన్ ఇండియా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సౌభాగ్య మెర్కంటైల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ సుమారుగా 860 కోట్లు. వీళ్ళకి 260 కోట్లు విలువ చేసే ఆర్డర్ అంటే వీళ్ళకే డైరెక్ట్ గా అయితే రాలేదు. వీళ్ళకి ఇంకొక కంపెనీతో టైప్ అయి ఉన్న జాయింట్ వెంచర్ కి వచ్చింది. ఇది అడయాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా మహారాష్ట్ర రిలేటెడ్ గా వీళ్ళకి లభిస్తున్న ఆర్డర్ అని, నెక్స్ట్ 33 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారనేలా సౌభాగ్య మెర్కంటైల్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ అలంబిక్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. అలంబిక్ ఫార్మా వాళ్ళు వాళ్ళకి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి టెంటేటివ్ అప్రూవల్ వచ్చిందని, లారోట్రెసినిబ్ క్యాప్సూల్స్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్లు. ఇది దేనికి యూస్ చేస్తారంటే అడల్ట్స్ లో కానీ చిన్న పిల్లల్లో పీడియాట్రిక్ పేషెంట్స్ లో కానీ సాలిడ్ ట్యూమర్స్ ఉంటుంటాయి కదా, వాటికి యూస్ చేస్తూ ఉండే డ్రగ్ ఇది. దీని ఒక మార్కెట్ సైజ్ లాస్ట్ 12 months రిలేటెడ్ గా $91 million ఉందనేలా అలంబిక్ ఫార్మా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ డ్రగ్ అప్రూవల్ వీళ్ళకి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి వస్తుంది. నెక్స్ట్ బిహెచ్ఎల్ వీళ్ళు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కోల్కతా రిలేటెడ్ గా 90 crores కి సంబంధించిన ఆర్డర్ ని గెలుచుకున్నారని, 800 మెగావాట్ దుర్గాపూర్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు. ఇందులో భాగంగా వీళ్ళు బాయిలర్స్ ని, టర్బైన్స్ ని, జనరేటర్స్ ని సప్లై చేస్తారనేలా బిహెచ్ఎల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఫిఫా వరల్డ్ కప్ రిలేటెడ్ గా వాళ్ళు రైట్స్ తెచ్చుకున్న మాట, నెక్స్ట్ టైం లో అది వాళ్ళు ప్రసారం చేయబోతున్నారు లైవ్ గా వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో అన్న విషయం మనకు తెలిసిందే కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళు 12+ బ్రాండ్స్ తో టైఅప్ అయ్యారని, ఈ కేటగిరీస్ సంబంధించిన 12 బ్రాండ్లతో వీళ్ళు టైఅప్ అయి వీళ్ళు పార్ట్నర్షిప్ ని ఫిఫా రిలేటెడ్ గా క్రియేట్ చేసుకున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఆల్సో 2300 crore కి సంబంధించిన క్యాపిటల్ రైజ్ రిలేటెడ్ గా, ఫండ్ రైజ్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు డెసిషన్ తీసుకుంటూ ఉండడం స్టాక్ ఇవాళ పెరిగింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.